అంబాజీపేట అంటే నా చిన్నప్పుడు ఆముదంకి ప్రసిద్ధి అని చెప్పేవారు. ఇప్పుడు ఈరోజు అంటే అక్టోబర్ 8 నాడు అక్కడ శ్రీ 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 విజయ బేతాళ వాహనయాత్ర జరుగుతుంటుంది అనమాట. విజయ బేతాళ అనే దేవుడికి అక్కడ శెట్టిబల్జీ కులస్తులు ఈ జాతరను నడిపిస్తుంటారు. రండి మనం చూద్దాం. శ్రీ 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 విజయ బేతాళ దేవాలయం చూద్దాము. ఇది 82లో నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వర్తిస్తుంటారు. సంవత్సరంకి ఒకసారి ఈ 9 రోజులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. దీని ప్రత్యేకత ఇక్కడ అమలాపురంలో కానీ అంబాజీపేట కానీ దగ్గరలో ఉన్న 14 ఊళ్ళల్లో ఈ దేవుడిని కొలుస్తూ ఉంటారు. ఈ ఊరిలో మరో విశేషం ఏంటంటే చిన్న ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కర్రసాము కత్తిసాము నేర్పిస్తారు. ఎందుకు నేర్పిస్తారు అనేది మనకు రాజు వివరిస్తాడు, విందాం రండి. ఈ పాప ఎవరండి? మరి ఆమె అది ఏం కత్తి పట్టుకుందేంటి అంటే ఆత్మరక్షణగా పిల్లల కోసం షేడీ నేర్పుతామని మేము. ఏంటిది? షేడీ అంటే కర్రసాము. నేర్పినప్పుడు ఎవరైనా 10 మంది కుర్రోళ్ళు ఏమైనా అటాక్ చేసినప్పుడు ఆమె రక్షణగా ఆ పిల్ల రక్షణ. అప్పుడు కత్తి లేకపోయినా కర్ర పెట్టి వాళ్ళని కొట్టేయగలరు. సార్ చేతులతోనే చేసుకునేలాగా తయారు చేసి వాళ్ళకి నేర్పిస్తారు. అంటే కేరళలో మరమకాలం ఉంటుంది అలాగా. దానికి మించింది 14 విలేజెస్ నుంచి 14 వాహనాలు చేరుకుంటాయి అంబాజీపేట రాత్రి 1 గంటకి. ఆ వాహన ప్రదర్శన జరుగుతుంటుంది. వాహనాలు మనం చూద్దాము. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఊర్లో ఈరోజు ఇంచుమించుగా 8 సెంటర్స్లో మ్యూజికల్ నైట్స్ నడుస్తుంటాయి. ఇలాంటి మ్యూజికల్ నైట్స్ ప్రదర్శించడం ఎక్కడ మనం చూడలేదు. మరి చూసారా, ఇన్ని విశేషాలు ఉన్న ఒకే ప్రదేశం అంబాజీపేట. మనకి ఈ విశేషాల గురించి మనకి ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని మేము తెలుసుకుని మీకు అందజేసాము.